ఏరా రుతురాజ్, టాస్ ప్రాక్టీస్ మానేసి ఎవరు లెక్కలేసుకుంటూ టైంపాస్ చేస్తున్నావా? ఏ లేదన్నా, ఇప్పటిదాకా టాసే ప్రాక్టీస్ చేశాను. టాస్ వేసి వేసి చేతులు నొప్పి పెడుతున్నాయి. అందుకని పాత సండే మ్యాగజైన్స్ లో పదవి వినోదం నింపుతున్నావా? లేదన్నా, మన సిఎస్కే ప్లే ఆఫ్ వెళ్ళాలంటే ఏం చేయాలో లెక్కలు వేస్తున్నా. లెక్కలు వేస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళర్రా, టీంలో ఉన్న బొక్కలు పూడ్చుకుంటే వెళ్తారు. మన టీంలో బొక్కలేం లేవన్నా, కాస్త లక్కు తగ్గిపోయి పాయింట్స్ టేబుల్లో వెనకబడ్డాం. అంటే లక్కుతోనే 5 కప్పులు కొట్టామంటున్నావా? అలా కాదన్నా, కష్టానికి కాస్త లక్కు కూడా తోడైతే బాగుంటుంది అంటున్నా. సర్లే, నీ ప్లే ఆఫ్స్ లెక్కల్లో ఏం తెలియదో చెప్పు. మనకేమో 10 పాయింట్స్ ఉన్నాయి, ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయన్నా. ఆ 4లో 3 గెలిస్తే ప్లే ఆఫ్స్ పోతాం అంతే. నీ లెక్కల్లో కాకిరెట్ట. ఈ మాత్రం లెక్కలు ఐపీఎల్ చూసేవాడు ఎవడైనా చెప్తాడు. నీ గొప్పేంటి? పంజాబ్తో నెక్స్ట్ మ్యాచ్ ఉంది. మన హోమ్ గ్రౌండ్లో వాళ్ళు గెలిచారు. సో వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో మనం గెలుస్తాం అంటే 2 పాయింట్లు వచ్చేసినట్టేగా. T20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ కాలేదనే బాధలో నీ మైండ్ దొబ్బినట్లుంది. మన గ్రౌండ్ లోనే వాళ్ళ హిట్టర్స్ ని కంట్రోల్ చేయలేకపోయాం, ఇక వాళ్ళ గ్రౌండ్ లో ఎలా వాళ్ళని ఓడిస్తాం చెప్పు. ఇప్పటి వరకు పంజాబ్ హోమ్ గ్రౌండ్ అని చెప్పి ఎక్కడో ఆడిందన్నా, ఇప్పుడు వాళ్ళ మెయిన్ హోమ్ గ్రౌండ్ కి వచ్చారు. ఫస్ట్ టైమే అక్కడ ఆడుతున్నారంటే అది వాళ్ళకు కూడా ఫ్రెష్ మ్యాచ్ లాగే ఉంటుంది. ఇది ఇలా తీయాలరా లెక్కలంటే. ఇక మన పాయింట్స్ 12 అయినట్టే. ఆ తర్వాత సంగతి ఏంటి? తర్వాత మ్యాచ్ ఇంకా ఈజీ అన్నా. కళ్ళు మూసుకుని 2 పాయింట్స్ మనకు వచ్చేస్తాయి. ఏం రో అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? ముందేమైనా సెట్ చేసావా ఏంటి? చీ ఏంటన్నా మాటలు. మనకు తర్వాత మ్యాచ్ ఆ గుజరాత్ తో అన్నా. ఆల్రెడీ మనం 63 రన్స్ తేడాతో వాళ్ళను ఒకసారి ఘోరంగా ఓడించేసాం. అప్పుడేదో వాళ్ళు టపటపా వికెట్లు పాడేసుకున్నారా, కానీ వాళ్ళు చేసింగ్ లో తోపులరా అన్నా. టాస్ గెలిచి వాళ్ళను ముందు బ్యాటింగ్ కు పంపే బాధ్యత నాది. రే, నువ్వు టాస్ గురించి మాట్లాడకురా ప్లీజ్. నీ టాస్ల దెబ్బకు నేను రోజు వెంకీ ఆసన వేయాల్సి వస్తోంది. బాగా ప్రాక్టీస్ చేశానన్నా. ఈసారి టాస్ వేయకముందే హెడ్డా టైలా చెప్పేస్తాను. అంత పని చేయకరా బాబు. టాస్ వేసే వాళ్ళతో ఫిక్సింగ్ చేసేయమంటారు. ఆల్రెడీ ముంబైకి ట్రోలర్స్ ఇచ్చిన టాస్ షాకు టాస్ ను జూమ్ చేసి చూపిస్తున్నారు. సరే అన్నా, కాయన్ గాల్లో ఉన్నప్పుడే కరెక్ట్ టాస్ చెప్తా. గుజరాత్ మీద టాస్ తో పాటు మ్యాచ్ కూడా మనమే గెలుస్తాం. సరే, ఈ 2 పాయింట్స్ కూడా మనకే అనుకుందాం. 14 పాయింట్స్ వచ్చేసాయి. ఇంకో 2 పాయింట్స్ వెళ్ళరా మరి? అక్కడికే వస్తున్నా. చెప్పేదాకా ఆగన్నా జరా. వయసుతో పాటు నీకు తొందర కూడా పెరుగుతోంది. ఏం రో నా వయసు గురించి మాట్లాడుతున్నావు? ఈ సీజన్లో నాకున్న స్ట్రైక్ రేట్ మన టీంలో ఎవరికైనా ఉందా? ఓ సారీ అన్నా, ఫ్లోలో వచ్చేసింది. 42లో నీ హిట్టింగ్ కు ప్రపంచమే ఫిదా అన్నా. టాపిక్ డైవర్ట్ అవుతోంది. ముందు మన నెక్స్ట్ మ్యాచ్ సంగతి చెప్పు. నెక్స్ట్ ఆ రాజస్థాన్ తో ఉందన్న మనకు. వీళ్ళతో మనకు ఒకే మ్యాచ్ ఉంది. ఈ సీజన్ వీళ్ళు ఖతర్నాక్ ఆడుతున్నారు కదరా. మనకు 2 పాయింట్స్ ఇస్తారంటావా? అది డౌటే అన్నా. రాజస్థాన్ బ్యాటింగ్ బౌలింగ్ 2 స్ట్రాంగే ఉన్నాయి. ఏదో ఒకటి వీక్ ఉంటే ఆ వైపు ప్రెజర్ పెట్టేవాళ్ళం. కాకపోతే మన హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఉండడం మనకు బాగా కలిసి వస్తుంది. బొంగు కలిసి వస్తుంది. మన పంజాబ్ ని ఆపలేకపోయాము, ఇక రాజస్థాన్ ఏం ఆపుతాంలే. కానీ ఈ 2 పాయింట్స్ ఆప్షన్ లో పెట్టేసి నేను అదే అనుకుంటున్నా అన్న. మరి 14 పాయింట్స్ తో మనం ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి ఆర్సీబీ స్టైల్ ఏమైనా లెక్కలు ఉన్నాయా? ఆర్సీబీ స్టైల్లో కాదన్నా, మనల్ని ప్లే ఆఫ్స్ పంపడానికి దేవుడు ఆ ఆర్సీబీని పంపించాడు. అదెలారా? మనకు లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఉంది. ఐపీఎల్ ఓపెనింగ్ లో 2 పాయింట్స్ ఇచ్చిన ఆర్సీబీ మనకు లాస్ట్ లో 2 పాయింట్స్ ఇచ్చి ప్లే ఆఫ్స్ కు పంపదా చెప్పు? ఖచ్చితంగా పంపిస్తుంది. ఆర్సీబీ వాళ్ళు వెళ్ళకపోయినా వేరే టీమ్స్ ను ఆదుకొని పైకి పంపుతూనే ఉంటారు. అంతే అన్న. రాజస్థాన్ మీద గెలిస్తే ముందే ప్లే ఆఫ్స్ కు పోతాం, ఓడిపోతే ఆర్సీబీ దయతో ప్లే ఆఫ్స్ కు పోతాం. ఎలాగైనా మనం ప్లే ఆఫ్స్ పోవడం మాత్రం గ్యారంటీ అన్న. నైస్ రా, లెక్కలన్నీ బాగా వేసావు. మన ఫ్యాన్స్ కు డౌట్స్ అన్ని బాగా క్లారిఫై చేసావు. ఇక మిగిలింది నువ్వు టాస్ గెలవడమే. వెళ్ళి టాస్ ప్రాక్టీస్ చేసుకుంటా అన్న. గెలిచి నీ పరువు నిలబెడతా. గుడ్, ఆల్ ది బెస్ట్.